అబ్బా! కాకరకాయ అని మొహం చిట్లిచ్చే వాళ్ళకి గ్యారంటీ ఈ రెసిపీ చేసి పెట్టాల్సిందే. అదేంటంటే కాకరకాయ రొయ్యలు. ఇది తింటే గ్యారంటీ కాకరకాయ మీద ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ పోతుంది. సో, ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలంటే మనం కాకరకాయని కొంచెం స్క్రేప్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని రొయ్యలు వేసుకొని ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. నీళ్లు పోయేంత వరకు మగ్గనిచ్చి తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కాకరకాయ ముక్కలు ఇందాక కోసుకున్నాం కదా, అవి తీసుకుని దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా పిసుక్కుని రసం తీసేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లో ఇందాక రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్‌లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసేసి మన తాలింపు దినుసులన్నీ లైక్ రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, పప్పులు ఇవన్నీ వేసేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని అందులో వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఉల్లిపాయని కొంచెం ఫ్రై చేసి తర్వాత మన కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని దీన్ని చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత కారం కూడా వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు పూర్తిగా ఫ్రై అయిపోయినాక మనం ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని రెండూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకో 2 నిమిషాలు. తర్వాత కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేస్తే ఇంకా ఈ డిష్ రెడీ అయిపోతుంది. మామూలుగా కాకరకాయలో కొంతమంది బెల్లం వేస్తారు, కానీ కాకరకాయ రొయ్యల్లో బెల్లం వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఆలస్యం ఎందుకు, ఇంకా ట్రై చేసేయండి ఈ రెసిపీ.